ఇలా చిన్న పిల్లల్ని అండ్ ఆడపిల్లల్ని అతి క్రూరంగా చంపే నా కొడుకుల్ని ఏం చేయాలో చెప్పండి. ఆప్షన్ 1 ఎన్కౌంటర్ చేయడం, ఆప్షన్ 2 10 మందిలో నిలబెట్టి సజీవ దహనం చేయడం, ఆప్షన్ 3 ఏదేమైనా కళ్ళప్పగించుకొని చూడడం. ఈ 3 ఆప్షన్స్ లో మీరు దేనికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ముఖ్యంగా నేను ఒక రివ్యూవర్నండి. రివ్యూస్ మీదనే వీడియోస్ చేయాలి అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ కాంట్రవర్సీ వీడియోస్ మీద వీడియోస్ చేయొద్దు అనుకుంటాను బేసిక్గా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఆ వీడియోస్ చేసేలా చేస్తున్నాయి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్గా అండ్ చర్చనీయంగా మారింది. చాలామంది ఆ ట్రెండింగ్ న్యూస్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామంది చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అదే మదనపల్లిలో జరిగిన ఒక చిన్న బాలిక పైన, అంటే వాళ్ళు రేప్ చేసి అండ్ అమ్మాయిని చంపేసి అమ్మాయి శవాన్ని బాడీని తీసుకుని వెళ్ళి డ్రమ్లో వేయడం, అదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది. సో దానికి సంబంధించి ఆ అబ్బాయిని కూడా అంటే చంపేశారు అండ్ చనిపోయాడు అనేసి కొన్ని టాక్ అయితే బయట నడుస్తుంది. బట్ ఏదేమైనా కూడా మనం డెప్త్గా ఒకసారి ఆలోచించి డిస్కస్ చేస్తే, మనకి ఎలక్షన్స్ వచ్చినట్టు 5 ఏళ్ళకి ఒకసారి మనకి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, అలాగా 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి, 8 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తూనే ఉన్నాం. మనకి దేశవ్యాప్తంగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి దారుణమైన పనులు దిశ ఇన్సిడెంట్ దగ్గర నుంచి చాలా చూసుకుంటూ వస్తున్నాం. అలా అంతకుముందు జరిగినవి అలాంటివి. బట్ ప్రజెంట్ దిశ ఇన్సిడెంట్ తర్వాత చాలానే జరిగాయి. రీసెంట్గా దిల్సుఖ్ నగర్లో కానీ ఇలా ఒకటి కాదులేండి, చాలా జరిగాయి. అసలుకి ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? దిశ ఇన్సిడెంట్ ఉంది చూసుకోండి. ఒక నలుగురు పథకం ప్రకారం ఆ అమ్మాయిని అంటే ఒక ప్లాన్ వేసుకొని కావాలని చేసిన, ఒక పథకం ప్రకారం చేసిన అదొక ఇన్సిడెంట్. దాని ద్వారాగా అమ్మాయి కుటుంబము నష్టపోయింది అండ్ ఇటు సైడ్ ఎవరైతే నలుగురు చేశారో వాళ్ళ కుటుంబాలు నష్టపోయాయి. ఎవరు మనశ్శాంతిగా ఉన్నారు? ఒక 5 నిమిషాల 10 నిమిషాల సుఖం కోసం ఆ మత్తు పదార్థాలు తీసుకొని మీ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మదనపల్లి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందామండి. మదనపల్లి ఇన్సిడెంట్ పాప వయసు ఎంతరా? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పాపని అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది పాప పైన? అంటే ఆడు చచ్చాడు, ఆడి గురించి కాదు, అలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే వీడియో చూసే వాళ్ళలో ప్రపంచంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే వీడియో చూస్తున్న మీ అందరిని అనట్లేదు, అలాంటి తప్పుడు ఉద్దేశం ఎవరికైతే ఉందో వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా ఇలాంటివి జరగవు అని ఎవరు ఎలా గ్యారెంటీ ఇస్తారు చెప్పండి? అసలుకి మానవత్వం ఉందా? మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారా? మీ అన్నయ్య పిల్లలు, పోనీ నీకు పెళ్ళి అయితే నీకు పుట్టిన పిల్లలే ఉంటారు కదరా. ఎలా అంటే అలా అసలు మీకు అంత దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? 7 సంవత్సరాల పాపని ఎత్తుకొని ఆడించే ఒక పాపని మీ ఇష్టం వచ్చినట్టు రేపెట్టంట. మీలాంటి వాళ్ళ కోసం మీజాపూర్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయిరా, అలాంటి డైలాగ్స్ వాడాలి మీలాంటి చెత్త నా కొడుకుల కోసం. అసలుకి అంటే యూట్యూబ్లో ఇలాంటి వల్గరీ పదాలు, బూత్ పదాలు వాడితే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు. మీలాంటి వాళ్ళని నిలబెట్టి నిలువున నరికినా కూడా పాపం లేదు. ఎందుకంటే కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. అమ్మాయి వంక చూస్తేనే నడి రోడ్లో ఊరు మధ్యలో వేలాడదీసి తాళ్ళతోటి చర్మం ఒలుస్తారంట. అలాంటి చట్టాలు మన భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ తీసుకురావాలండి. ఎందుకంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చింది కదా అని ఎవడికి వాడు స్వతంత్రంగా బ్రతికేసి ఎవడికి వాడు నచ్చింది చేసేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. బయట దేశాలు కొన్ని మన ఇండియాని కంపేర్ చేస్తే చాలా ఫ్రీడమ్ ఉంది ఇండియాలో. ఎంత ఫ్రీడమ్ అంటే ఇదిగో ఇప్పుడు జరిగింది కదా ఇన్సిడెంట్, అలాంటి ఇన్సిడెంట్లు జరిగేలాంటి ఫ్రీడమ్ ఉంది. ఈ కుటుంబాలు నష్టపోతున్నారా, జీవితాలు పోతున్నాయిరా. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది తయారవుతున్నారా బయట. మారనరా, మనుషులుగా బ్రతకనరా. ఎందుకురా మీకు ఈ బతుకులు? సారీ అండి, అంటే కోపం, బాధ. ఒక చిన్న పిల్ల పైన ఒక మృగంలాగా పడి ఒక చిన్న పిల్లని రేప్ చేసింది కాకుండా అండ్ చంపి ఒక డ్రమ్ములో, అసలు అది ఎలా అండి?
రీసెంట్గా కుక్కట్పల్లి మాకు ఒక 20-25 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ పాపని వాడు బంగారం అన్ని తీసేసుకుని కుతికి కోసేసి చంపేసి వెళ్ళిపోయాడు ఒక అబ్బాయి. అసలుకి ఘోరాలండి, దారుణమైన ఘోరాలు చూస్తున్నాం. మనకి కంటికి కనిపించే ఘోరాలు ఎన్ని ఉంటే కనిపించని ఘోరాలు ఇంకెన్ని ఉన్నాయి. మనకి కేవలం కంటికి కనిపించే ఘోరాలే ఇవి, కనిపించనివి ఇంకెన్ని జరుగుతున్నాయి. అవన్నీ బయటికి తీస్తే రక్తం మరిగిపోతుంది. ఇక బూతులు మాట్లాడకుండా ఏం మాట్లాడుతుంది చెప్పండి. నేను మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూస్ చెప్తాను, కాంట్రవర్సీ వీడియోస్ చేస్తాను. అట్ ఎ టైం ఏవైతే కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ నడుస్తున్నాయో వాటి గురించి నా వంతు నేను డిస్కస్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.